హై సెక్యూరిటీ నెంబర్‌కు ప్లేట్‌పై గడువు లేదట. ఈ నెల 30 డెడ్‌లైన్ నిజం కాదట. వాహనదారులు ఆందోళన చెందవద్దు. తెలంగాణ రవాణా శాఖ కీలక ప్రకటన. ఈ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా! దాటికి గడువు లేదు. ఈ మధ్యల ఏమైపోయిందంటే గడువు లేకున్నా కూడా కొంతమంది గడువు అయిపోతుందని చెప్పేసి తొందర తీసుకోవాలని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రవాణా శాఖ ఎవరైతే ఉందో తెలంగాణ శాఖ దానికి సంబంధించి కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు బిగించేందుకు ఎటువంటి గడువు విధించలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30లోగా హెచ్ఎస్ఆర్సీ నంబర్ ప్లేట్ తప్పనిసరిగా బిగించకపోతే ఆర్టీఏ ట్రాఫిక్ అధికారులు జరిమానాలు విధిస్తారనేది వాస్తవం కాదని ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి గడువు సంబంధిత అధికారిక ఉత్తర్వులు ఇంకా రవాణా శాఖకు అందలేదని, ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. హెచ్ఎస్ఆర్సీ నెంబర్ ప్లేట్ బిగిస్తామని కొన్ని నకిలీ వెబ్సైట్లు ప్రచారం చేస్తున్నాయని వాటిని నమ్మరాదని తెలిపారు. ఆర్టీఏ చలాన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడరాదని రవాణా శాఖ సూచించింది. అయితే మిగతా రాష్ట్రాల్లో హెచ్ఎస్ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకొని బిగించుకునేందుకు అవకాశం ఉండగా తెలంగాణలో ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయంపై రవాణా శాఖ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. అలాగే గతంలో హెచ్ఎస్ఆర్సీ నెంబర్ ప్లేట్లు బిగించుకొని వారికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ విషయంలో ఇబ్బందులు తలెత్తున్నాయని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయట. అయితే వీటిపై అధికారులు కసరత్తు చేసి త్వరగా హెచ్ఎస్ఆర్సీల అంశాన్ని తేల్చాల్సి ఉంది. సో, ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా దాంట్లో మార్పు చేంజెస్పై కూడా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా దానిలో గందరగోళం నెలకొన్నది. దాంట్లో ఆలస్యం విషయంలో కూడా అధికార వర్గాలు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఇటు వేరే రాష్ట్రంలో కూడా హెచ్ఎస్ఆర్సీ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం జరగడం లేదని చెప్పేసి పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి విడుదల కూడా చేయలేదని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో, అట్లా ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాలుగా మార్చి మనము చెప్తా ఉన్నా కూడా వాళ్ళు చలాన్లు పడ్డాయి, హై సెక్యూరిటీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీరు చలాన్లు పడతాయని చెప్పేసి లింకులు పెట్టడం ఇట్లాంటివన్నీ పెడితే సోషల్ మీడియాలో వాళ్ళు క్లిక్ చేయడం జరుగుతుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే రవాణా శాఖ స్పందించడం జరిగింది. సో, ఎవరు ఏదైనా అంశం ఉంటే అది మా పరిధిలోనే ఉంటుంది, తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. మిగతా ఎవరు చూసుకోరు. దానికి ప్రైవేటు వెబ్సైట్లు ఓపెన్ చేయొద్దు, మీరు చలాన్ల పేరుతోటి లింకులు కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి కూడా కీలకమైన ప్రకటన కూడా చేయడం జరిగింది.